ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు రిజిస్టర్ ఆఫీస్ నుంచి వస్తున్నా ఉన్నారు, ఏమైనా ప్రాబ్లమా? కొద్ది రోజుల క్రితం జనార్దన్ గారు ఈ సుమతి గారిని తీసుకొచ్చి ఒక సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సైన్ చేయి సుమతి. అవును, మా మావయ్య అత్తయ్య చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ ఆ రోజు రిజిస్టర్ అయిందంట. ఆ ప్రాపర్టీ గురించి మళ్ళీ ఏదైనా ఇష్యూ అయిందా? లేదు సార్, ఈమె మీ భార్య సుమతి కాదు, ఎవరో ఫేక్ లేడీ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజమా అబద్ధమా అని చెక్ చేద్దామని ఎంక్వైరీ కోసం వచ్చాం. మీరు మీ ఆవిడ సుమతి గారితో సుమంగళి వ్రతం చేసుకుంటున్నారని ఇప్పుడే తెలిసింది. మాకింక ఏ డౌటు లేదు, ఈవిడ సుమతి గారే. మీరు నిజంగా భార్యాభర్తలే. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సార్, వెళ్ళొస్తాం. రండి సార్. పదండి వెళ్దాం. ఇప్పటి వరకు మీ అందరి మనసుల్లో ఎన్నో అనుమానాలున్నాయని నాకు తెలుసు. నేను ఎందుకు ఈ విద్యాదేవిని సుమతి అని చెప్పి వ్రతం చేశానో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. వ్రతం మొదలవ్వడానికి ముందు ఒకరు నాకు ఫోన్ చేసి రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళు ఎంక్వైరీకి ఇంటికొస్తున్నారని చెప్పారు. వాళ్ళు వచ్చేసరికి నేను మహాతో కలిసి వ్రతంలో కూర్చొనుంటే వాళ్ల డౌటు నిజమై ఉండేది. 100 కోట్ల విలువ చేసే సైట్ పోవడమే కాకుండా విద్యాదేవిని సుమతి అని చెప్పి సైట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అన్న ఫాల్స్ కేసులో నన్ను అరెస్ట్ చేసుండేవారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. అందరూ వినండి. ఇప్పుడు రామామ నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడంట. అదేంటో కళ్ళారా చూడండి. సీతకి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావురా? మా పెళ్ళి అయ్యాక మొదటిసారి మేము వ్రతం చేసుకుంటున్నాం అత్తయ్య. ఈ వ్రతం తనకి మెమరబుల్గా ఉండాలి, అందుకే తన కోసం ఒక పట్టు శారీ తీసుకొచ్చాను. మీ అందరి ముందు ఈ శారీ సీతకి ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. చాలా థాంక్స్ మామా, నిజంగా నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్రేట్ రామ్, నిజంగా ఇది సీతకే కాదు, మా అందరికీ కూడా సర్ప్రైజ్. సూపర్ రామ్, నీలో ఈ యాంగిల్ కూడా ఉందని నిరూపించుకున్నావు. కాకపోతే ఈ శుభ సందర్భంలో జనాభావ కూడా విద్యా టీచర్కి పట్టుచీర ఇస్తారా? ఇస్తే టీచర్ గారికి కూడా మెమరబుల్గా ఉంటుందేమో. నువ్వు నోర్ము అన్నయ్య, ఆ, ఆయనకి లేని ఐడియాలు ఇవ్వకు. ఓకే. విద్యాదేవి టీచర్ కు జన అన్నయ్య చీరిస్తే తప్పే ఉంది. ఈ రోజు టీచర్ గారి వల్ల మంచి జరిగింది కదా. పిన్ని చెప్పినట్లు నాన్నకు అనవసరమైన ఐడియాలు ఇవ్వకత్తయ్యా. అసలు సడన్ గా సుమంగళి వ్రతం చేసుకోవాలనే ఐడియా మహాలక్ష్మి అత్తయ్యకు ఎందుకు వచ్చినట్టు?
ఈ ఐడియా మహాకే వచ్చిందో లేక ఇంకెవరైనా ఇచ్చారా? ఎవరిచ్చారో గానీ చాలా చెత్త ఐడియా ఇచ్చారు. అంతా నాశనం అయిపోయింది. ఆ ఐడియా ఇచ్చింది నేనే, అనవసరంగా తిట్టుకోండి. ఐడియా ఎవరిదైనా ఎవరికి ఇష్టం లేకపోయినా ఈ వ్రతం నన్ను ఇంటికి రప్పించింది. ఆ ఐడియా ఇచ్చిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ కాదు, ఐడియా ఇచ్చిన వాళ్ళని కొరడాతో కొట్టాలి. కోరి కోరి కొరివితో తలగొక్కున్నట్టయింది. ఇక ఆపండి. మనం అనుకున్న విధంగా అయితే వ్రతం జరగలేదు, కానీ మంచి అయితే జరిగింది కదా. అవును, చాలా మంచి జరిగింది. ఇక ఐడియా గొడవ వదిలేద్దాం. మామా, ఆ చీర ఇవ్వు. ఒక్క నిమిషం రామ్. ఇప్పుడు ఇవ్వు. పూజ దగ్గరికి తీసుకెళ్ళి రామ్. అమ్మవారికి సమర్పించి అమ్మాయికి ఇవ్వండి బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.